హాయ్ అండి, ఈరోజు కిచిడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక టీ గ్లాస్ బియ్యం తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకొని రెండు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని ఉంచుకోండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. నేనైతే హోమ్ మేడ్ గీనే యూజ్ చేస్తాను. దీంట్లో చిన్న ఆనియన్ ముక్కలు వేసుకోండి. తర్వాత ఒక పచ్చిమిర్చి, మా బాబుకి 1.5 ఇయర్ అండి, కారం అలవాటు చేయడం కోసం ఒక చిన్న పీస్ వేస్తాను నేను. వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని నేతిలో స్లోగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకొని ఒకసారి కలబెట్టుకోండి. ఇప్పుడు ఒక 3 ఫ్రెంచ్ బీన్స్ తీసుకొని వాటిని కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఈ క్యారెట్లో వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి. క్యారెట్ బీన్స్ కూడా బాగా వేగాక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఈ 3 వేసుకొని ఒకసారి కలబెట్టుకోండి. మా బాబుకి నేను ఏది వండినా దాంట్లో జీలకర్ర పొడి మాత్రం కంపల్సరీ వేస్తాను కొంచెమైనా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యము పెసరపప్పుని దీంట్లో యాడ్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకోండి. అప్పుడే నెయ్యి సువాసన బియ్యము పెసరపప్పుకు కూడా పడుతుంది. ఇవి కలుపుకుంటూ వేయించుకున్నాక 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. నేనైతే జనరల్గా ఏది వండినా ఆ గిన్నెలో ఫుల్గా వాటర్ పోసేస్తాను, బాగా ఉడుకుతుందని. సో కొంచెం వెళ్తుంచుకొని గిన్నె ఫుల్గా వాటర్ పోసేసాను. తర్వాత మూత పెట్టేసి ఇలా పొంగొచ్చాక మూత తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకుంటూ ఉండండి, మధ్య మధ్యలో పెసరపప్పు అడుగున అంటుకుంటూ ఉంటాయి. సో ఇలా కొద్దిసేపటికి వాటర్ అంతా అయిపోయి బాగా ఉడికిపోతుంది. సో ఒకసారి అంతా బాగా కలబెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. అంతేనండి, కిచిడి రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.